ఇక సుమిత్ర ఒళ్ళో శౌర్య పడుకోవడం చూసి దీప ఎమోషనల్ అయిపోతుంది. ఏమైందని సుమిత్ర అడిగితే అమ్మ ఒళ్ళో పడుకోవాలని ఉందని దీప ఏడుస్తుంది. దాంతో దీపని సుమిత్ర తనని అమ్మ అనుకోమని తన ఒళ్ళో పడుకోమని చెప్తుంది. దీప తల్లి ఒళ్ళో పడుకొని ఎమోషనల్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న అటుగా వెళ్తూ సుమిత్ర ఒళ్ళో దీపని చూసి షాక్ అయిపోతుంది. తల్లి దగ్గరికి వెళ్ళి మందులు వేసుకున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. వేసుకున్నా అని సుమిత్ర చెప్పిన తర్వాత దీప మామూలుగా పడుకోలేదా మమ్మీ అని అడుగుతుంది జ్యోత్స్న. జ్యోత్స్నతో శౌర్య, జ్యోత్స్న ఇప్పుడు మా మమ్మీకి అమ్మమ్మే అమ్మ. అమ్మమ్మ ఒళ్ళో అమ్మ పడుకుంది. ఇప్పుడు అమ్మ ఒళ్ళో నేను పడుకుంటా అని శౌర్య వెళ్ళి దీప ఒళ్ళో పడుకుంటుంది. ఇక జ్యోత్స్న మనసులో అనుకున్నది సాధించావే అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న వెళ్ళిపోతుంటే కార్తీక్ ఎదురుపడతాడు. కార్తీక్, దశరథ, దీప, సుమిత్రలను చూసి చాలా సంతోషపడతారు. ఈ ఫోటోని పర్మనెంట్గా క్యాప్చర్ చేయాలి అని దశరథ్ ఫోటో తీసుకుంటాడు. నీ కోరిక నెరవేరింది దీప అని కార్తీక్ అనుకుంటాడు. ఇక మరోవైపు కాంచన జ్యోత్స్న బెడ్ మీద పడుకోమని అని అంటే ఎక్కడికి పోయావే అని అడుగుతుంది. నిద్ర పట్టడం లేదు అత్త అని జ్యోత్స్న అంటుంది. అయితే ఇది పెళ్ళేరియానే, ఎండ ఎక్కితే లేస్తారు, మధ్యాహ్నం టిఫిన్ చేస్తారు, కుదురుగా నిల్చోరు, పడుకోలేరు అని అంటుంది జ్యోత్స్నతో కాంచన. అయితే నా పెళ్లి బాధ్యత నీ కొడుకుదే కదా, పెళ్లి చేయమని చెప్పు. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు అని జ్యోత్స్న అంటే మా వదినకు సగం నీరసం నీ వల్లే అని కాంచన అంటుంది. నువ్వు నమ్మక ద్రోహం చేయడం వల్ల ఇదంతా అని జ్యోత్స్న కాంచనతో అంటుంది. నేను ఇలా కాదే, మా నాన్నకి ఫోన్ చేసి మీ నాన్నకి చెప్పమని అంటా అని కాంచన అంటే నీకు దండం అత్త, నన్ను వదిలే. అయినా ఈ ఇంటి ఆడపిల్లలు రాకాసులు అని మరోసారి నిరూపించావని జ్యోత్స్న అంటుంది. ఇక ఉదయం ఇంటి మొత్తం గంట సౌండ్ వినిపిస్తుంది. అది విన్న జ్యోత్స్న అమ్మకి ఎన్నిసార్లు చెప్పాలి ఇంత గట్టిగా సౌండ్ చేయొద్దని అనుకుంటూ కిందకి వెళ్తుంది. ఏంటి ఆ సౌండ్, ఎవరు పూజ చేస్తున్నారని జ్యోత్స్న అంటే దీపని చూపిస్తుంది శౌర్య. దీపని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇంత పొద్దున్నే ఏంటిది, పైగా హాలిడే అని పడుకోవాలి అనుకుంటే ఇలా చేశావని జ్యోత్స్న అంటుంది. ఇది ఉదయం కాదు అని కార్తీక్ అంటే పొద్దున లేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజలు చేస్తుంది. ఇది ఎంత పాజిటివ్ ఎనర్జీ అని శివనారాయణ అంటాడు. దానికి దశరథ్ నా కూతురు పుట్టింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు పూజలు చేసేస్తుంది, ఇల్లంతా సందడి చేస్తుంది అని దశరథ్ అంటాడు. అందరూ ఆ మాటలు విని షాక్ అయిపోతారు. దశరథ్ నోరు జారగానే జ్యోత్స్న మనసులో డాడీకి నిజం తెలుసా, తెలిసి కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అత్తకు అనుమానం వస్తుందేమో అని కార్తీక్ అనుకుంటాడు. ఇక కాంచన దశరథ్తో ఏంటన్నయ్య, జ్యోత్స్న కోసం చెప్పాల్సిన మాటలు దీప కోసం చెప్తున్నావు అని అంటుంది. అవును సుమిత్ర, అమ్మమ్మ మా అమ్మకి అమ్మ అని శౌర్య చెప్తుంది. ఇప్పుడేం జరుగుతుంది డాడీ, మాట్లాడవేంటి అని జ్యోత్స్న దశరథ్ని అడుగుతుంది. నేను చెప్తా, మళ్ళీ తాత చెప్పాలా, నీకు మా అమ్మ అక్క అవుతుంది జో అని శౌర్య అంటుంది. మా అమ్మకి అమ్మ నాన్న ఉన్నారు, నాకు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా అమ్మమ్మ అని శౌర్య అంటుంది. దశరథ శివనారాయణతో దీప ప్రెగ్నెంట్ కదా, తనకి అమ్మ ఒళ్ళో పడుకోవాలని కోరిక ఉంటే సుమిత్ర తీర్చింది, తనని అమ్మ అనుకోమని చెప్పిందని అంటాడు. ఏంటి మరదల పిల్ల, దీప ఒరిజినల్ కోడలు నువ్వు కాదు అనిపిస్తుందా, ఎందుకని ప్రశ్నలు వేస్తున్నావు అని కార్తీక్ అంటాడు. అందరినీ డైవర్ట్ చేసి పంపించేస్తాడు. ఇక జ్యోత్స్నకి అనుమానం వచ్చినట్లు ఉంది, జాగ్రత్తగా ఉండాలని దశరథ్ అనుకుంటాడు. దశరథ్ ప్రతిసారి దీపను కూతురు అంటున్నాడేంటి అని శివనారాయణ అనుకుంటాడు. ఇక దాసు కాశీని కలిసి మా కోరిక ఎప్పుడు తీరుస్తారా, ఎప్పుడు పిల్లల్ని ఇస్తారు అని దాసు అడుగుతాడు కాశీని. మీ కోడలే ఒక చిన్న పిల్ల, తనకు మరో పిల్లానా అని కాశీ అంటే ఆడపిల్లలు ఎప్పుడు వయసుకి మించి ఆలోచిస్తారా, వాళ్ళని మగవాళ్ళు అర్థం చేసుకోలేరు, ఒకసారి నీ భార్యతో మాట్లాడు, లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దని దాసు చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మామయ్య ఏం చెప్పారు, అది చేయొచ్చు కదా అని స్వప్న అంటుంది. ఇచ్చేద్దామా అని కాశీ అంటాడు. ఇద్దరు సిగ్గుపడతారు. స్వప్న సిగ్గుతో కాశీని హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు దీప గుడికి వెళ్తాను అని కాంచనతో చెప్తుంది. నువ్వు ఒక్కదానివే వెళ్తావా, కార్తీక్ని తీసుకెళ్ళు అని అంటే పెద్ద మేడం ఒప్పుకోరు కదా అని కార్తీక్ అంటాడు. నువ్వు వెళ్ళు దీప, ఎవరు నీకు తోడు రారు అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న నీలో నువ్వు అన్నీ అనుకుంటావేంటి బావా, నువ్వు దీప గుడికి వెళ్ళొచ్చు అని అంటుంది. అవునా అవునా అని కార్తీక్ నోరెళ్ళబెడతాడు. దీప జ్యోత్స్నకి థ్యాంక్స్ చెప్తుంది. గంటలు వచ్చేయాలని జ్యోత్స్న అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.